ప్రైమ్ టైమ్ డిబేట్. సో దావోస్ పర్యటనలో తెలంగాణను ఆకర్షిస్తూ పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోంది. ఏఐ డేటా సెంటర్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఆల్మోస్ట్ 10,000 కోట్లతో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. క్లస్టర్స్ ఏర్పాటు కాబోతున్నాయి. సో ఇట్లా వీటితో పాటు పామాయిల్ ఫ్యాక్టరీ అని బ్యాటిల్ క్యాప్ యూనిట్ కానీ యూనిలివర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. అట్ సేమ్ టైం రాకెట్ తయారీ యూనిట్ కూడా ఒక స్కై రూట్ తోటి ఒప్పందం కూడా జరిగింది. ఇక్కడ రాకెట్ తయారీ కేంద్రం ఒకటి తయారు కాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా జరిగినాయి అన్నది ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో భాగంగా మన చర్చ నడుస్తోంది. సో గతానికి ఇప్పటికీ భిన్నం ఏంటి? ఈ పెట్టుబడులు గతంలో కూడా రావడం జరిగింది, సంస్థలు రావడం జరిగింది. ఇప్పుడు కూడా పెట్టుబడుల కోసం సంస్థలు వస్తున్నాయి. ఇంతవరకు గ్రౌండ్లో పెట్టుబడి వస్తారు. ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అంశం. నర విజయ్ గారు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. మీ వాయిస్ మ్యూట్లో ఉంది. హలో ఓకే విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ ఇందాక రామూర్తి గారు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. గతంలో 1,40,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి, సృష్టించబడ్డాయి. ఈ సంఖ్య ఈ సంవత్సరానికి అంటే 23-24 వచ్చేసరికి కేవలం 40,000కు మాత్రమే పరిమితమైంది అన్నది లెక్కలు చెప్తున్నటువంటి అంశం. ఆ తర్వాత 24-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 11.3% ఐటీ ఎగుమతులు వృద్ధి చేసినటువంటి అంశం. అంటే జాతీయ సగటు 3.3 కంటే ఎక్కువ. సో ఈ రెండు అంశాలు ప్రధానంగా చూస్తే కనుక రాను గతంతో పోలిస్తే 1,40,000 ఎక్కడ, 40,000కి ఎక్కడ. సో 1,00,000 ఉద్యోగాల కల్పన అనేది కోల్పోయిందా తెలంగాణ రాష్ట్రం అన్నటువంటిది లెక్కలు చెప్తున్నటువంటి ప్రశ్న అయితే కనుక ఈ సంవత్సర కాలంలో చాలా పర్యటనలు చేయడం జరిగింది. సియోల్ పర్యటన ఒకటి పక్క పెడదాం, ఎందుకంటే అది మూసికి సంబంధించి దాని అభివృద్ధికి సంబంధించి ఆ వాటర్ ఫ్లో సంబంధించినటువంటి అంశం కాబట్టి అది టెక్నాలజీకి సంబంధం లేదు, బట్ ఆ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశం. బట్ ఈసారి మాత్రం టెక్నాలజీని బేస్ చేసుకుంటూ ఒక రైజింగ్ తెలంగాణ అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రైజింగ్ తెలంగాణ టీమే ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. సో మీరేం చూస్తారో, ఎట్లా చూస్తున్నారు ఈ పాయింట్ ని? అన్నట్టు మొత్తం మీద 400 రోజులు అండి ఈ ప్రభుత్వం వచ్చి పరిపాలన 400 రోజులు అవుతుంది. ఈ 400 రోజుల్లో ముఖ్యమంత్రి గారు దాదాపు 80 నుంచి 100 రోజుల మధ్యన హైదరాబాద్ లో లేడు. ఢిల్లీ లేదా విదేశీ పర్యటన ఇట్లా ఉన్నట్లయితే కనిపిస్తున్నటువంటి అంశం, అదొక అంశం. ఇక దావోస్ పర్యటన గత ఇది రెండవసారి ప్రభుత్వం వచ్చిన కొత్తలనే దావోస్ పర్యటన పోయినటువంటిది. అప్పుడు మేము దావోస్ అంటే అంతకుముందు అధికారంలో లేనప్పటి వరకు ఏమన్నారు, దావోస్ అనేది ఉత్తుత్తదే అనేది చేసినటువంటి ప్రచారం. దావోస్ కుత్తనే పోతున్నారు ఏంటి అనేది. అధికారం వచ్చిన వెంటనే దావోస్ పోయారు. మేము అక్కడనే 15,000 కోట్ల ఒప్పందాలు తీసుకొని వచ్చాము ఫస్ట్ టైం పోయిన ఇయర్ లో చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వెళ్ళినటువంటిది. ఈ సంవత్సరం వయా సింగపూర్ పోయి దావోస్ పోయినటువంటి అంశం. పోయి కూడా ఇప్పుడు ఏమైతుంది, అక్కడ దావోస్ లో హైదరాబాద్ బేస్డ్ కంపెనీలతోటే ఒప్పందాలు జరుగుతున్నాయి. అవే రియాలిటీలోకి వచ్చేటట్టుగా అనిపిస్తున్నాయి తప్ప ఇతర కొత్త అంశాలకు సంబంధించినటువంటి కంపెనీలు వచ్చే విషయం అయితే అవి వచ్చిన దాకా డౌట్ పడే అంశమే అదైతే వచ్చేటువంటిది. ఎందుకంటే గతంలో ఉన్న 15,000 కోట్ల ఒప్పందాలే రాలే దావోస్ది. పోయిన సంవత్సరం చేసుకున్నటువంటి ఎన్ని వచ్చినాయి ఏందో క్లారిటీ లేదు. చెప్పడం మాత్రం 15,000 కోట్ల ఒప్పందాలు. జనరల్ ఈ దావోస్ ఏంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించినటువంటిది నిజంగానే కూడా ఒక ఎగ్జిబిషన్ లాంటిది. మనం పోయి మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటిది ఉంటది, దానికి చెప్పుకోవాల్సినటువంటిది మనకున్న ఫెసిలిటీస్, మనం ఏం చేయబోతున్నాం అని చెప్పుకుంటే ఏదైనా కొత్త కంపెనీలు ఏదన్నా వస్తే బెటర్ ఉంటది. కానీ ఇక్కడున్న మెగా కృష్ణారెడ్డి మళ్ళీ ఈడ పెట్టుబడులు పెడుతున్నా అని చెప్పడం, ఈ స్కై రూట్ కూడా ఇక్కడ బేస్డ్ కంపెనీయే. రకరకాల ఇక్కడ బేస్డ్ కంపెనీలతో ఆల్రెడీ సింగపూర్ లో పెట్టుకుంది కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్, అవన్నీ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్తగా రావాలి, కొత్త కంపెనీలు, కొత్త విదేశీ కంపెనీలు రావాలి, కొత్త పెట్టుబడులు రావాలి, కొత్తగా ఉపాధి కలగాలి. ఇది రీచ్ అయితే దానికి ఒక అర్థం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మన ఇమేజ్ ఏమైంది, హైదరాబాద్ ఇమేజ్ వాస్తవానికి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఇమేజ్ పడిపోయిన మాట వాస్తవం. రకరకాలుగా హైదరాబాద్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ మీరు అన్నట్టు ఉద్యోగాలు కావచ్చు, ఐటీ సెక్టర్ ఎగుమతులు కావచ్చు గతం కంటే తగ్గినటువంటిదే కనిపిస్తుంది. గతంలో ఎక్కువ లాస్ట్ 10 years లో విపరీతమైనటువంటి గ్రోత్ వచ్చినటువంటి మాట వాస్తవం. బట్ అప్పటికి ఇప్పటికి కేవలం ప్రభుత్వం మాత్రమే మారింది. పర్యావసానం అంటే ఈ పర్యావరణం మారలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఏం మారలేదు, హైదరాబాద్కి రావాల్సినటువంటి కంపెనీల విషయంలో కూడా ఎక్కడ ఆలోచనలు మారలేదు. హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ హైదరాబాద్. సో గతం నుంచి ఒక పరంపర కొనసాగుతోంది. ఎందుకు అప్పటికి ఇప్పటికి తగ్గాల్సినటువంటి అవసరం వచ్చింది? మరి ఇది లక్షల్లో వేరియేషన్ ఎందుకు కనిపిస్తోంది విజయ్ గారు? అంటే
ప్రభుత్వం ఎప్పుడైనా కంటిన్యూషన్ ప్రభుత్వం ఉన్నట్లయితే అది వేగం పుంజుకుంటది. మీరు స్పీడ్ గా పోతున్నటువంటిది ఈజీగా స్పీడ్ గా పోతుంది. ఒకేసారి ప్రభుత్వం మారేసరికి ప్రభుత్వ అధినేతకు సంబంధించిన ఆలోచనలు ఎట్లున్నాయి ఏంటి అనేది ఇన్వెస్టర్స్ మొత్తం ఆలోచిస్తారు. ఈ లోపు మన ఎగ్జాంపుల్ మనము ఇదే మనకు గర్వపడే విధంగా వచ్చినటువంటిది ఈ కార్ రేస్ విషయంలోనే ఒక ముఖ్యమంత్రికి ఒక ఆలోచన ఉన్నది, గత ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండే. అంత పెద్ద ప్రెస్టేజ్ ఇన్వెస్ట్మెంట్, ప్రెస్టేజ్ గేమ్ ని ఎవరు వదులుకోరు, ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ వదులుకోదు. అది ప్రెస్టేజ్ గా ఉండాల్సినటువంటిది. వాళ్ళు ఇంకో పైసా ఖర్చు అయినా, ఇంకో 10 పైసలకి ఎక్కువ ఖర్చు అయినా పెట్టి దాన్ని కాపాడుకుంటారు ఎవరైనా. వచ్చినటువంటి ప్రభుత్వానికి ఆలోచన లేదు, వదులుకున్నటువంటిది. వదులుకోవడం వల్ల ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఇంటర్నేషనల్ గానే అప్పుడే మనకు చాలా దెబ్బపడినటువంటి అంశం అంతా. ఇప్పుడు దావోసుకు పోయినా ఇక ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉన్నది. ఒక్కొక్కరు ఇంటర్నేషనల్ గా మనం చూడాల్సిన ఏదో తాత్కాలికంగా ఏదో ఆవేశంగా కొత్తగా ప్రభుత్వం రాగానే వాళ్ళ అవతల ప్రభుత్వం చేసిందని రద్దు చేసిన తాత్కాలిక ఆవేశము, తాత్కాలిక ఉద్రేకంతో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, ఇగో కోసం తీసుకున్న నిర్ణయం వల్ల లాంగ్ రన్ లో ఏ రకంగా ఎఫెక్ట్ పడుతుంది హైదరాబాద్ మీద, పెట్టుబడుల మీద అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. దావోసుకు పోయినసారి 15,000 కోట్లు అన్నారు, ఎన్ని ఇచ్చినా చెప్పలేదు. అదాని గారు చేసుకున్న ఒప్పందాలే ఇంకా రాలేదు. అదానిని మళ్ళీ వద్దని వెనక్కి పంపిస్తున్నటువంటిది. అదానితోటే 12,000 చేసుకున్నామని చెప్పారు పోయినసారి దావోస్ లా, అవే రాలేదు. మళ్ళీ రాకపోతే అదానికి ఇచ్చిన డబ్బులు అదానికి రిటర్న్ ఇచ్చేసినటువంటి అంశము. అంటే ప్రభుత్వం మారగానే ప్రభుత్వ అధినేతకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎట్లా ఉంటాయో ఏంటో అనేది చూశారు. ఈ చూడంగా హైడ్రా రాగానే ఓ రకమైన ఇన్వెస్టర్స్ లో ఓ రకమైనటువంటి ఆందోళన కావచ్చు, భయం కావచ్చు, అందుకే తగ్గిపోయింది, వేగం తగ్గిపోయింది. వాళ్ళ పేరు చూద్దాంలే అనే ఒక దూరంతో ఉంటారు. ఇప్పుడు దావోస్కి పోయి మళ్ళా చెప్పుకునే పరిస్థితి. అటు చంద్రబాబు చెప్పుకుంటున్నారు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నా లోకల్ ఇన్వెస్టర్స్ తోటే కొంచెం ఎక్కువ మూవీలు అవుతున్నాయి తప్ప కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఇంకా రకంగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. రైట్, వస్తాను తాడూరు శ్రీనివాస్ గారు. సో దావోస్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి కంపెనీస్ అన్ని కూడా